పెద్దగా వ్యాపారాలు లేని ఆ రోజులలో డ్రగ్స్ వ్యాపారం బంగారంతో పోటీ పడింది. అంటే అది 80వ దశకం 90వ దశకాల్లో జరిగిన వ్యవహారం ప్రపంచానికి షాక్ తగిలించింది. అప్పట్లో కొలంబియా కేంద్రంగా సాగిన మాదక ద్రవ్యాల వ్యాపారం క్రమక్రమంగా ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. ఆ వ్యాపారంలో కొందరు వ్యక్తులు ఇబ్బడి ముబ్బడిగా లెక్కలకు మించి డబ్బులు సంపాదించారు. వారిలో పాబ్లో ఎస్కోబార్ ప్రధానంగా నిలుస్తాడు. తాను డ్రగ్స్ ఎగుమతులు చేసి దేశ విదేశాలలో స్మగ్లింగ్ చేయగా సంపాదించిన సంపాదన మామూలు సంపాదన ఎంత మాత్రం కాదు. తనను నిత్యం వరించి వచ్చే అమెరికా డాలర్ నోట్లను కట్టలుగా కట్టడానికి తను లక్షల రూపాయల విలువైన రబ్బర్ బ్యాండ్లను కొన్నాడంటే అర్థం చేసుకోవచ్చు సిచ్యువేషన్ ఏంటో. నోట్లను భద్రపరచడానికి స్థలం కూడా సరిపోకపోవడంతో రబ్బరు బ్యాండ్లతో కట్టి గదుల్లో క్రమ పద్ధతిలో స్టోర్ చేసేవాడట. గదుల్లో విచ్చలవిడిగా కుక్కేయడంతో గదులు నిండిపోయేవట. 4.5 దశాబ్దాల క్రితం కొలంబియా నుంచి సంవత్సరానికి 40 నుంచి 50 కిలోల డ్రగ్స్ ఎగుమతి అయ్యేదని రికార్డులు చెబుతున్నాయి. కానీ 1978 ప్రాంతంలో పాబ్లో ఎస్కోబార్ రంగంలోకి దిగాక డ్రగ్స్ వ్యాపారం దిశ మారిపోయింది.